ఈరోజు ఏదైతే 12వ తారీఖున ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరం కూడా గొంటువనపాలెం రోడ్డుకు సంబంధించి మేము ఈరోజు రోడ్డు పరిస్థితిని పర్యటించడం జరిగింది. ఈ రోడ్డు పరిస్థితిని తెలుసుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి గుంతలు కప్పండి అనే ఆదేశాలు ప్రభుత్వ అధికారులకు ఇచ్చారు. దానికి మేము ఏదైతే ఈ ప్రాంతాన్ని చెందుతున్నటువంటి 375 గ్రామాలకు సంబంధించి ప్రజానీకం తరపున ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ రోడ్డు పరిస్థితి ఏంటి? ఈరోజు గుంతలు కప్పమని ఆదేశాలు ఇచ్చారు. ఒక గుంతలు కప్పమని ఇస్తే కనీసం 10 గుంతలు కూడా ఈరోజు మేము రోడ్డు అంతా పరిశీలిస్తే 11 కిలోమీటర్ల రోడ్డుని 1 కిలోమీటర్ కూడా ఈరోజు కూడా గుంతలు కప్పకుండా ఫోటోల్లో మాత్రమే చూపించి వీడియోల్లో చూపించి ఏదో మొత్తం రోడ్డు అంతా అయిపోయింది అన్నట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి తాత్కాలికంగా పరిష్కారం చూపిస్తూ ఉన్నారు మీరు గుంతలు కప్పడం అని చెప్పితే, మాకు కావాల్సిన తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం కావాలని మేము అడుగుతూ ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి బాధ. అందుకేంటంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ రోడ్డు పూర్తిగా నిర్మిస్తానని హామీ ఇవ్వాలి తప్పితే గుంతలు కప్పండి అంటే ఆ రోజు మేము గుంతలు కప్పడానికి మేము కూడా ఈ రాష్ట్ర రోకో చేసిన తర్వాత అధికారులతో మేము అదే హామీ తీసుకున్నాం. గుంతలు కప్పిస్తాను అని చెప్పితేనే ఆ రోజు మేము లెగటం జరిగింది. అందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ, మాకు అధికారులు ఇచ్చినటువంటి హామీ రెండు ఒకటే కనుక మాకు ఉప ముఖ్యమంత్రి గారి హామీ అది కాదు, శాశ్వతంగా ఈ రోడ్డు పూర్తి నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 28లోగా టెండర్ ఏదైతే ఉందో టెండర్కి సంబంధించినటువంటి నోటీసు రద్దు అయితే 28లోగా పనులు ప్రారంభించకపోతే అని చెప్పి ఉన్నారు. అందుకేంటంటే 10వ తారీఖు దాకా అధికారులకు హామీ ఇచ్చాం. 9వ తారీఖు తర్వాత 10వ తారీఖు ఖచ్చితంగా మేము మరొక ఉద్యమం చేపడతా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు గుంతలు కప్పినటువంటి రోడ్లో బస్సు ఈరోజు ఆగిపోయింది. ప్రయాణికులు నర్సీపట్నం టు రాజమండ్రి వెళ్తున్నటువంటి బస్సు. ఇది మా పరిస్థితి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు నరకం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో మేము ప్రయాణికులం. తక్షణమై 28లోగా ఈ రోడ్డు పనులు ప్రారంభించాలి. మేము అడిగినటువంటి డేటు 9వ తారీఖు. 9వ తారీఖుతోగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే 10వ తారీఖు వందలాది మందితో మరొక ఉద్యమం చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు లోతా రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.